వర్తక వాణిజ్యాల కోసం భారతదేశంలోకి ప్రవేశించి తరువాత వారి కుయుక్తితో రాజకీయ ఎత్తుతో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశంలో రాజులని లోపరుచుకొని విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి భారతదేశం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్ వాళ్ళు భారత ఖండాన్ని కాస్త బ్రిటిష్ ఇండియాగా మార్చేసి తమ రాజ్యాంగాన్ని అమలు చేసి 200 ఏళ్లు దేశంపై తమ పెత్తనం చెలాయించారు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి తమని తాము రక్షించుకోవటానికి ఎన్నో రాజ్యాలు ఎంతో మంది రాజులు వారిపై తిరుగుబాటు చేశారు. అయితే బ్రిటిష్ వారు తమపై తిరుగుబాటు చేసిన రాజులని కుట్రపూరితంగా మట్టుబెట్టి రాజ్యాలని ఆక్రమించుకునేవారు. దశాబ్దాలుగా బ్రిటిష్ వారి అరాచకాలని భారతీయులు భరిస్తూ వచ్చారు. అయితే బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం మొదట్లో ఎవరికి వారు వేరుగా పోరాటాలు తిరుగుబాట్లు చేసేవారు. కాలక్రమంలో కొంతమంది నాయకులు భారతీయులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ వారిపై పోరాటాలతో చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు. అయితే భారత స్వాతంత్ర్యం ఉద్యమం ఈ స్థాయిలో జరగటానికి బీజం పడింది సిపాయిల తిరుగుబాటుతో అనేది ఇప్పటికీ మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. దేశవ్యాప్తంగా తిరుగుబాటు జెండా ఎగరేయటానికి అవకాశం ఇచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటుతో మొదలైన బ్రిటిష్ వారి పతనం 1947 నాటికి చివరి దశకొచ్చి ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇండియాని బ్రిటిష్ వారు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బ్రిటిష్ వారిపై సిపాయిల తిరుగుబాటుని మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటంగా చరిత్ర పుస్తకాల్లో లిఖిస్తూ వచ్చారు. అయితే సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగానే ఇండియాలో మొదటి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. అయితే అది చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కకపోవటం కాస్త విచారించాల్సిన విషయమే. అయినా అది జరిగింది తెలుగు నేలపై అని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకోవాలి. బ్రిటిష్ వారిపై మొదటి తిరుగుబాటు పద్మనాభ యుద్ధం. దీని గురించి చాలా కొద్ది మందికి తెలిసిన ఈ యుద్ధం వెనుక పెద్ద కథ, అంతకు మించిన చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1768 నాటికి ఉత్తరాంధ్రలో గంజాం గిరిజన ప్రాంతాల్లో పర్లాకిమిడి, గంసూరు, పత్రపాగిరి, విజయనగరం, బొబ్బిలి వంటి 20 మంది జమీందారుల పాలన ఉండేది. వారి ఆధీనంలో 34 కోటలు, మొత్తం 35,000 సైన్యం ఉండేది. వారందరూ ఒక్కసారిగా ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కొందరు అటవీ ప్రాంతాల్లో కోటలు కలిగి ఉన్నారు. ఓడిపోయిన జమీందారులు ఈ కోటల్లోకి వెళ్లి తలదాచుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశారు. కొందరు జమీందారులు బ్రిటిష్ వారికి లొంగిపోయి కప్పం చెల్లించేందుకు రెడీ అయిపోయారు. ఈ జమీందారుల్లో విజయనగర రాజు అయిన ఆనంద గజపతిరాజు చనిపోయిన తర్వాత చిన్న విజయ రామరాజు జమీందార్ అయ్యాడు. అతడు బాలుడు కావటం వల్ల సవతి తల్లి కుమారుడైన సీతారామరాజు ఆ సంస్థానంకి దివానుగా నియమించబడ్డాడు. చిన్న విజయ రామరాజు యుక్త వయసు వచ్చిన తరువాత సీతారామరాజుని దివాన్ పదవి నుంచి తొలగించారు. అందుకు తమ్ముడిపై కోపం పెంచుకున్న సీతారామరాజు బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు. 1759-68 మధ్య కాలంలో పెద విజయ రామరాజు గంజాం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉండే జమీందారులను ఓడించి వారిని బంధించి వారి సంస్థాలని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి ప్రజలపై అతను నిరంకుశంగా పరిపాలన సాగించేవాడు. ఇదంతా జరిగిన తర్వాత చిన్న విజయ రామరాజు విజయనగరానికి రాజు అయిన తర్వాత సీతారామరాజు బ్రిటిష్ వారికి తొత్తుగా మారడంతో బ్రిటిష్ వారు దాన్ని అవకాశంగా తీసుకుని విజయనగర రాజు చెల్లించాల్సిన కప్పం చెల్లించడానికి ప్రయత్నించి అలాగే అతని సైనిక బలం తగ్గించే ప్రయత్నం చేయటంతో పాటు అతని నుంచి 8.5 లక్షల కప్పం బకాయిని వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. తాను వారికి రుణపడలేదని చిన్న విజయమరాజు నిరూపించుకున్న ఆంగ్లేయులు అక్రమంగా అతన్ని పదవీచ్యుతుణ్ణి చేసి విజయనగరాన్ని 1793 ఆగస్టులో ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు విజయనగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత రాజ్యంలో ప్రజలపై పన్నుభారం, భూమి శిస్తు పెంచారు. దీనిని కట్టడానికి రైతులు నిరాకరించారు. ఆంగ్లేయులు చిన్న విజయమరాజుకి 1200 పింఛను చెల్లించటానికి ఒప్పుకొని మచిలీపట్నానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
బ్రిటిష్ వారి మాటని లెక్క చేయకుండా విజయరామరాజు భీమునిపట్నం సమీపంలో ఉన్న పద్మనాభంలో చేరుకున్నారు. అక్కడ ప్రజలని, రైతులని తన సైన్యంగా మార్చుకుని బ్రిటిష్ వారిపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయరామరాజు సైన్యంలో కొంతమంది అతనికి మద్దతుగా బ్రిటిష్ వారితో యుద్ధానికి రెడీ అయ్యారు. అంతకుముందు ఫ్రెంచ్ వారితో యుద్ధం చేసి వారిని తుదముట్టించి చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటిష్ వారిపై కూడా యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో వ్యూహరచన చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. చిన విజయరామరాజుకి తోడుగా పద్మనాభంలో ఉన్న రైతులు కూడా తోడై బ్రిటిష్ వారితో యుద్ధం చేశారు. ఈ యుద్ధం 1794 మే 29న జరిగింది. దీనికి బ్రిటిష్ వారి తరపున మద్రాస్ ప్రావిన్స్ నుంచి 5 కంపెనీల సైన్యాన్ని కల్నల్ ఫ్రెండర్ గార్డ్ నేతృత్వం వహించి పద్మనాభంలో గోస్తని నది పరివాహంలో విజయనగర రాజు తన 4000 సైన్యంతో యుద్ధం మొదలుపెట్టారు. ఈ యుద్ధంలో చిన విజయ రామరాజు చనిపోవడంతో పాటు విజయనగర సైన్యంలో చాలా మంది చనిపోయారు. ఈ యుద్ధాన్ని కూడా బ్రిటిష్ సైన్యం వారు అశాస్త్రీయంగా విజయనగర సైన్యంలో కీలక వ్యక్తిని తమ వైపు తిప్పుకొని దొంగ దెబ్బ తీసి గెలుపొందారు. అయితే బ్రిటిష్ కల్నల్ యుద్ధాన్ని కంటే ముందు చిన విజయరామరాజుకి మద్రాస్ వెళ్లి తమ గవర్నర్తో ఒప్పందం చేసుకుంటే వదిలేస్తామని చెప్పినా రాజు మాత్రం తన రాజ్యాన్ని ఇలా సంధి ద్వారా బ్రిటిష్ వారికి వదులుకొని వారి బానిసగా మారేందుకు ఇష్టపడకుండా యుద్ధానికే మొగ్గు చూపించారు. ఈ యుద్ధంలో అంతా బ్రిటిష్ వారు వారి యుద్ధ నియమాలకు వ్యతిరేకంగానే చేశారు. విజయనగర సైన్యానికి భయపడిన బ్రిటిష్ వారు విజయరామరాజు దగ్గరికి తమ దౌత్యవేత్తలని పంపించి రాయబారం నడుపుతూ సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తూ మరోవైపు అర్ధరాత్రి వేళ విజయనగర సైన్యం అంతా నిద్రిస్తున్న సమయంలో బ్రిటిష్ సైన్యం రంగంలోకి దిగి గాఢ నిద్రలో ఉన్న విజయనగర సైన్యంపై మూకుమ్మడి దాడి చేశారు. అప్పటికే కొంతమంది విజయరామరాజు సైన్యం దాడిలో ప్రాణాలు విడిచారు. విజయరామరాజు మాత్రం భయపడకుండా బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసి పోరాడాడు. సైన్యంలో ఒకడు బ్రిటిష్ వారితో చేతులు కలపటం వల్ల దొంగదారిలో బ్రిటిష్ వారు దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. ఈ దారుణ యుద్ధకాండలో చిన విజయరామరాజుతో పాటు సామంతరాజులు సైనికులు కలిసి సుమారు 300 మంది ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధంలో ఆఖరి ఊపిరి వరకు ప్రాణాలకి తెగించి బ్రిటిష్ సైన్యంకి చిన విజయరామరాజు చుక్కలు చూపించి భయపెట్టారు. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే చాలా మంది సామంత రాజులు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేశారు. అయితే సిపాయిల తిరుగుబాటు మన భారత చరిత్రలో అతిపెద్ద తిరుగుబాటుగా నిలిచి భవిష్యత్తు స్వాతంత్ర్య పోరాటానికి బాటలు వేసింది. అలా భారతీయ చరిత్రక రికార్డ్స్లోకి ఈ పద్మనాభ యుద్ధం ఎక్కకపోయినా మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా నిలిచిపోయింది. తెలుగువారి పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో బ్రిటిష్ పాలకులకి తెలిసేలా చేసింది. ఈ పద్మనాభ యుద్ధం స్ఫూర్తితోనే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అలాగే ఉత్తరాంధ్రలో పుట్టిన నక్సల్ భరీ ఉద్యమానికి కూడా ఈ పద్మనాభ యుద్ధమే స్ఫూర్తి అని తెలుస్తోంది. ఈ పద్మనాభ యుద్ధం తర్వాత చిన విజయరామరాజు కొడుకు నారాయణబాబు విజయనగరంలోని మక్కువ ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారు. అక్కడ కొండదొరలు సర్దార్లు అతనికి అండగా నిలబడటంతో చివరికి అతను బ్రిటిష్ వారికి 5 లక్షల కప్పం కట్టేందుకు అంగీకరించి తన విజయనగర సంస్థానంలోకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆంగ్లేయులు విజయనగరాన్ని ఆక్రమణ తర్వాత కారాగారంలో బంధింపబడిన జమీందారులకి విముక్తి కలిగించారు. వారి భూములని వారికి అప్పగించి ఒడంబడికలు చేసుకున్నారు. తరువాత విజయనగరంలో 1802లో శాశ్వత శిస్తు నిర్ణయం విధానం అమలు జరపబడింది. అయితే పద్మనాభం యుద్ధానికి గుర్తుగా ఆ నగరంలో ఇప్పటికీ విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా జరుపుతూ ఉంటారు. అతని సమాధిని పద్మనాభ యుద్ధం స్మారక గుర్తుగా మార్చి మందిరాన్ని కూడా పద్మనాభంలో నిర్మించారు. ఇది మనకు ఇప్పటి వరకు తెలియని చరిత్ర. పుస్తకాలకి ఎక్కని బ్రిటిష్ పాలకులపై మొట్టమొదటి స్వాతంత్రోద్యమ తిరుగుబాటుగా చెప్పబడుతోంది. దీనికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళని ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వాలు కూడా గుర్తిస్తూ పద్మనాభ యుద్ధాన్ని చరిత్ర పుస్తకాలకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ స్వాతంత్ర్య సమరం గురించి ఎంతకాలం చర్చించుకున్నా అంతకాలం ఈ పద్మనాభ యుద్ధం కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతోంది. సో ఇది ఫ్రెండ్స్, పద్మనాభ యుద్ధం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.